తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్ ను ఆనుకొని ఉన్న గ్రామాలు సమీప మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. దీంతో రేవంత్ సర్కార్ తలపెట్టిన మహా హైదరాబాద్ లో కీలక అడుగు పడినట్లయింది. ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తొలుత 45 గ్రామాలను విలీనం చేయాలి అనుకున్నప్పటికీ ప్రక్రియపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మరో 6 గ్రామాలను కలపాలని సూచించింది. ఫలితంగా మొత్తం 51 గ్రామాలను విలీనం చేశారు. హైదరాబాద్ నగరం రోజు రోజుకు విస్తరిస్తూ పోతోంది. కోర్ హైదరాబాద్ లోని ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా శివారు ప్రాంతాల్లో వివిధ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక కాలక్రమంలో ఇవి నగరంలో కలిసిపోయాయి. కానీ పౌర సేవలు మాత్రం వేర్వేరు సంస్థల నుంచి అందుతున్నాయి. ఇక సౌకర్యాల కల్పనలోనూ కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీలో శివార్లోని కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను విలీనం చేసి నగర పరిధిని పెంచాలని సంకల్పించింది. ఓఆర్ఆర్ లోపల ఉండే ప్రాంతాలన్నిటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సహాయం తీసుకుంది. విలీన ప్రక్రియపై అధ్యయనం చేసే బాధ్యత అప్పగించింది. అదే సమయంలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల కలెక్టరేట్లతో మున్సిపల్ శాఖ నేతృత్వంలో మరో కమిటీని నియమించింది. విలీన ప్రక్రియపై నివేదిక కోరింది. ఈ 2 నివేదికలు ఓఆర్ఆర్ కు ఇరువైపులా విస్తరించిన గ్రామాలతో పాటు జనాభా రీత్యా వీటితో సమానంగా ఉన్న కొన్ని ఓఆర్ఆర్ వెలపల గ్రామాలను కూడా విలీనం చేయాలని సూచించాయి. 45 గ్రామాల్ని సమీప మున్సిపాలిటీలో కలిపివేయొచ్చని సూచించాయి. ఈ విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఆగస్టు 1న కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, దామోదర రాజనరసింహ సభ్యులుగా కమిటీ ఏర్పడింది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సబ్ కమిటీ ఆగస్టు 22న తన నివేదికను ఇచ్చింది. 45 గ్రామాలకు అదనంగా మరో 6 గ్రామాలను చేర్చాలని సిఫార్సు చేసింది. దీంతో ప్రభుత్వం తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019కి సవరణ చేసి 51 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. త్వరలో ఇవి మరో చట్ట సవరణ ద్వారా జీహెచ్ఎంసీలో విలీనం అవుతాయి. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు లేనందున విలీన ప్రక్రియను గవర్నర్కు ఆమోదం తెలిపారు.